మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలలో యేసు అనే అంశం 7వ అంశంగా 2వ సమూయేలు గ్రంథంలో యేసు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. 2వ సమూయేలు గ్రంథము నిజానికి దావీదు రాజు యొక్క పరిపాలనని గురించి రాయబడిందండి. ఈ గ్రంథంలో దావీదు రాజు ఎలా పరిపాలించాడని. అయితే ఇక్కడ దావీదు రాజు యేసు రాజునకు సాదృశ్యంగా ఉన్నాడు. సమూయేలు ప్రవక్త ఎలాగైతే యేసు రాజునకు సాదృశ్యంగా ఉన్నాడో ఆయనేమో ఒక ప్రవక్తలాగా, ఈయనేమో దావీదు రాజు యేసు రాజునకు రాజరికం పరిపాలన అన్నమాట. అంతేకాకుండా యేసు ప్రభుని దావీదు కుమారు అంటారు. ఈ దావీదు వంశంలోంచి వస్తాడు కదండి. యేసు ప్రభు యొక్క లక్షణాల్ని ఈయన కలిగి ఉన్నాడు. మనందరం కూడా క్రైస్తవులు అంటే క్రీస్తుని పోలిన వాళ్ళు. ఆయన యొక్క లక్షణాలు మనలో లోకం చూడాలి. ఆయన నీతిని, ఆయన పరిశుద్ధత, కరుణ, క్షమ, న్యాయం అన్నీ కూడా క్రీస్తుని పోలి జీవించాలన్నమాట క్రైస్తవులు అని అంటే. ఇప్పుడు దావీదు నుంచి మనం చాలా నేర్చుకోవచ్చండి. యేసు ప్రభు లక్షణాలని ఆయన ఎలా కలిగి ఉన్నాడో. ఈ దావీదు చరిత్ర 1వ సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం నుంచి ప్రారంభమై 2వ సమూయేలు గ్రంథము, అలాగే మరి మొదటి దినచర్యల గ్రంథంలో కూడా ఫస్ట్ క్రానికల్స్ 11వ అధ్యాయం నుంచి 29 వరకు, అంటే 3 గ్రంథాల్లో మరి దావీదుని గురించి రాయబడిందండి. అంతేకాదు కీర్తనల గ్రంథం అంటేనే దావీదు అన్నమాట. 150 కీర్తనలలో 75 దావీదు వ్రాసినవి అన్నమాట. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ ప్రజలు, మీరు అక్కడికి వెళ్తే వెయిలింగ్ వాల్, సొలొమోన్ రాజు కట్టించిన దేవాలయం ఒక గోడ ఉందండి. అక్కడ వెళ్ళి వాళ్ళు విలపిస్తారు, విలాప గోడ, ఏడుస్తారనమాట. అక్కడ మేము చూసాం షెల్ఫ్స్ ఉంటాయి, ర్యాక్స్లో ఈ కీర్తనల గ్రంథం ఉంటుంది. కీర్తనల గ్రంథం వాళ్ళకి జప పుస్తకం, అంటే జపాలు అన్నమాట, ప్రార్థన పాట రూపంలో. సో వ్యక్తిగత సంబంధం, దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం అన్నమాట. ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు దీపము, ప్రభు నా కోట, నా కొండ, నన్ను సకల ఆపదల నుంచి కాపాడువాడు. ఇవన్నీ దావీదు యొక్క ప్రార్థనలండి. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితము ఆయన చేసిన ప్రార్థన బైబిల్ గ్రంథంలో మధ్యలో మరి లిఖించబడి ప్రపంచంలో అందరూ కూడా 1000 సంవత్సరాలు ఆ యొక్క ప్రార్థనల ద్వారా ఆశీర్వదించబడుతున్నారు. మనం లేవగానే ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవ లేదు అనే కీర్తన, 23వ కీర్తన మనం ప్రార్థనాపూర్వకంగా దేవునికి చెప్పుకుంటాం కదండి. దావీదు యొక్క కీర్తన అండి, పర్ల్ సామ్ అంటారు. 23 ప్రతి ఒక్కరూ లేవగానే దాన్ని చదువుకోవాలి. 91 రాత్రి అన్నమాట. దావీదు చరిత్ర మరి 1వ సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంతో ప్రారంభమవుతుంది. తర్వాత 2వ సమూయేలు గ్రంథం, తర్వాత దినచర్యలు, మొదటి దినచర్యలు 11 నుంచి 29 వరకు, తర్వాత కీర్తనలు ధ్యానించుకున్నాం కదా. అసలు దావీదు లేకుండా బైబిల్ గ్రంథంలో కనబడదండి. యేసు ప్రభు దావీదు కుమారుడా అని పిలుస్తారు ఆయనని. దావీదు కుమారునకు జయము అంటారనమాట. దావీదు తాళపు చెవిని కలిగి ఉన్నవాడా ప్రకటన గ్రంథంలో ఉంటుందన్నమాట. దావీదు తాళపు చెవి ఏంటంటే స్తుతి అన్నమాట. మనం స్తుతి, తాళపు చెవి తెరుస్తుంది కదండి. పరలోకాన్ని తెరిచే తాళపు చెవి ఏంటంటే దావీదులాగా స్తుతి చేయడం అన్నమాట. 1వ సమూయేలు గ్రంథంలో ఈ దావీదు చరిత్ర ప్రారంభమవుతుందండి. ఆయన బెత్లెహేంలో క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాలప్పుడు ఇషాయి అనేటటువంటి గొర్రెల కాపరికి 8వ కొడుకుగా జన్మిస్తాడు. అయితే తల్లిదండ్రులు ఆదరించినట్లు అక్కడ కనబడదండి. ఇషాయి 3
పెద్ద కొడుకులు సౌలు రాజు సైన్యంలో సైనికులుగా ఉంటారు. ఈ చిన్న అబ్బాయి తెలివి లేదని గొర్రెలు కాయడానికి తండ్రి పంపిస్తాడు. ఇషాయి గొర్రెలు కాచే సమయంలో అడవుల్లో ఒంటరిగా దేవుని స్తుతిస్తూ ఉంటారు. అడవిలో దొరికిన పుల్లలు తీసుకొని మరి సితార చేసుకొని అన్నమాట. ఒంటరిగా ఆయన హృదయము దేవుని మీద ఆనుకొని ఉంది. అందువల్ల దేవుడు ఆయనని ఇజ్రాయేల్ రాజుగా చేస్తారు. ఈయన కూడా ప్రవక్త అండి. ఆయన కీర్తనలన్నీ చదివితే యేసుప్రభు పుట్టుకని గురించి రాస్తాడు. యేసుప్రభు శిలువ మరణాన్ని రాస్తాడు 22 తర్వాత 69లో. యేసుప్రభు పునరుత్థానాన్ని గురించి రాస్తాడు 16 కీర్తనలో. అన్నీ కూడా ప్రవక్త ఈయన ప్రవచిస్తాడు, చాలా ప్రవచిస్తాడు అన్నమాట. ఇంకా గొర్రెల కాపరిగా ఆయన జన్మిస్తాడు. అప్పుడే చాలా కీర్తనలు రాస్తాడండి. తర్వాత దేవునికి ఇష్టంగా ఉంటాడు కాబట్టి సమూయేలు ప్రవక్తని చూడండి, సమూయేలు ప్రవక్తని పంపించి మరి ఆయనని అభిషేకిస్తాడు దేవుడు అన్నమాట. 1 సమూయేలు 16-13లో ఉంటుంది. అప్పుడు పరలోకం నుంచి దేవుని యొక్క ఆత్మ అతని మీదికి వచ్చి అతనితో ఉండిపోయింది. అసలు ఈ 2వ సమూయేలు గ్రంథంలో సమూయేలు ఉండడండి. మొదటి గ్రంథంలోనే ఆయన మరణిస్తాడు. కానీ ఈయన పేరు ఎందుకు పెట్టబడిందంటే ఆయన అభిషేకం, సమూయేలు అభిషేకించినప్పుడు దావీదు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఫ్రమ్ అబో అనమాట. హీ రిసీవ్స్ అనాయింటింగ్ ఫ్రమ్ అబో. సమూయేలు ఇక్కడేమో నూనె పోస్తున్నాడు, ఇది ఫ్రమ్ బిలో. కానీ పరలోకం నుంచి దేవుని యొక్క ఆత్మ అతని మీదికి వచ్చింది. అంటే అది అనాయింటింగ్ ఫ్రమ్ అబో అనమాట. 2 మనకి జరగాలండి. ఇది 16వ అధ్యాయం 1వ సమూయేలు. బ్రీఫ్గా చెప్తాను. 17లో ఆయన తండ్రి మాట విని యుద్ధ భూమికి వెళ్తాడండి. అక్కడ యుద్ధం జరుగుతుంటుంది. ఇలా అనే లోయలో ఇజ్రాయెల్ ప్రజలకి ఇటువైపు ఫిలిస్తీన్లు, ఇటువైపు పెద్ద రాక్షసుడు గొలియాతు ఉంటాడు 9 అడుగు. ఆయన అభిషేకాన్ని పొందాడు 16లో. ఈ ఆత్మ ఈయనని యుద్ధ భూమికి తీసుకెళ్ళింది. మీరు యేసుప్రభుని గురించి చదివితే ఆయన అభిషేకం పొందిన తర్వాత మత్తయి 3లో 4లో దేవుని ఆత్మ అతన్ని ఎడారిలోకి తీసుకొని వెళ్తుంది. ఉపవాసం తర్వాత సైతాన్తో యుద్ధం చేసి గెలుస్తాడు. ఇక్కడ ఈయన కూడా అంతే. అభిషేకం పొందిన తర్వాత గొలియాతుని ఓడిస్తాడు, ఇజ్రాయేల్ ప్రజల్ని కాపాడుతాడనమాట. యేసుప్రభు సైతాన్ని ఓడించి మనల్ని సైతాన్ నుంచి కాపాడినట్లుగా, రక్షించినట్లుగా అన్నమాట. ఇలా అంటే కంపారిజన్లో మనం చూద్దాం. తర్వాత ఆయన ఇంకా సైన్యాధికారిని చేస్తాడండి సౌలు 18వ అధ్యాయంలో. ఇంకా సౌలు పెద్ద కొడుకు జొనాథన్ ఇంకా మంచి ఫ్రెండ్స్ అవుతారనమాట ఈయనతో. దావీదుకి మంచి ఫ్రెండ్గా ఉండి ఈయన సౌలు అసూయ పడతాడు దావీదు మీద. ఎందుకంటే ఒకసారి వాళ్ళు యుద్ధానికి వెళ్తారండి, ఒకసారి కాదు, ప్రతి యుద్ధం, అన్ని యుద్ధాలు వెళ్ళినప్పుడు వాళ్ళు యుద్ధం నుంచి వచ్చినప్పుడు ఒక్కసారి స్త్రీలు స్వాగతం పలుకుతూ సౌలు రాజుకి దావీదుకి సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు అని పాట పాడితే ఇంకా ఆయనకి అసూయ వస్తుంది. అసూయ ఒక పెద్ద దయ్యం అండి. ఇంకా ఎప్పుడైతే సౌలుకి అసూయ వస్తుందో దావీదుని చంపాలనుకుంటాడనమాట. ఇంకా దావీదు భరించలేక 13 సంవత్సరాలు 17 సంవత్సరాలప్పుడు దావీదు గొలియాతుని చంపుతాడు. మరి సౌలు సైన్యానికి సైన్యాధికారిగా ఉంటాడు. కానీ ఎంత చంపాలనుకుంటాడంటే ఇంకా భరించలేక ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి చివరికి ఫిలిస్తీయ దేశంలో ఆశ్రయం తీసుకొని అక్కడ ఉంటాడండి. ఉన్నప్పుడు ఈయన సౌలు చివరికి ఆయన చచ్చిపోతాడు ఆత్మహత్య చేసుకొని. అసూయ చంపుతుందండి. ఎవరిలో అసూయ ఉంటుందో ఆ అసూయ దయ్యము వాళ్ళనే చంపుతుంది. సౌలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాడండి చివరిలో. 1వ సమూయేలు గ్రంథం 31. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథంలో దావీదు రాజుగా అభిషేకించబడతాడు. 2వ అధ్యాయంలో 4వ వచనం మీరు చూస్తే ఇక్కడ ఫిలిస్తీయ దేశంలో ఉన్న దావీదుకి తెలుస్తుంది సౌలు మరణించాడని. అప్పుడు దేవుణ్ణి అడుగుతాడు, నేను ఇప్పుడు యూదా దేశానికి వెళ్ళొచ్చా అంటే దేవుడు అంటారు వెళ్ళి ఏ పట్టణానికి వెళ్ళాలి? చిన్న పిల్లవాడు అడిగి నువ్వు హెబ్రోన్కి వెళ్ళి. అప్పుడు దావీదు ఫిలిస్తీయ దేశం నుంచి యూదా దేశంలో ఉన్న హెబ్రోన్కి వెళ్తాడు. అబ్రాహాంని జ్ఞాపకం చేసుకోండి, అక్కడే అబ్రాహాం నివసించేది.
అప్పుడు ప్రజలందరూ వచ్చి సౌలు చనిపోయాడు కదా, దావీదుని రాజుగా అభిషేకిస్తారండి. ఇప్పుడు ఈయన యొక్క పరిపాలన అన్నమాట. ఎంత చక్కగా పరిపాలిస్తాడు అంటే 8వ అధ్యాయంలో 2 సమూయేలు 15లో దావీదు ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించను, ఆయన చక్కని తీర్పు తీర్చి న్యాయాన్ని కాపాడాడంట. ఇది అండి రాజు చేయవలసింది. చక్కని తీర్పు తీర్చి ప్రజలకి న్యాయం చేసి న్యాయాన్ని కాపాడాడు. శాసనాలు చేయడం, ప్రజల్ని దేవుని వైపు తిప్పడం, అందరికీ కూడా ఒక తండ్రి లాగా అన్నమాట. యేసు రాజు లక్షణాలు కలిగి ఉండి న్యాయాన్ని కాపాడాడు. పేదల్ని అన్యాయం చేయడము, దోచుకోవడము ఆయన పరిపాలనలో జరగలేదండి. ప్రజల మీద ధ్యాస పెట్టి ప్రజలకి న్యాయం చేకూర్చి వాళ్ళని కాపాడాడు. సొలొమోను అలా కాదు, ఎప్పుడు తన గురించే అన్నమాట. తర్వాత దావీదు రాజు అయిపోయిన తర్వాత మందసాన్ని తీసుకొని రావాలనుకుంటాడండి. అయితే ఒక పొరపాటు చేస్తాడు. మందసాన్ని యాజకులు మోసుకొని రావాలన్నమాట. కానీ దావీదు ఎద్దుల బండి మీద తీసుకొని వస్తుంటే అది ప్రక్కకి పోతున్నప్పుడు ఉజ్జా దాన్ని తాకుతాడు. దేవునికి కోపం వచ్చేసి ఆయనను చంపేస్తాడు. చాలా భయపడతాడనమాట దావీదు. అంటే దేవునికి భయపడతాడండి ఒక పొరపాటు చేసినప్పుడు. మనందరం కూడా పొరపాట్లు చేస్తాం, శరీరం ఉంది కాబట్టి. కానీ దేవునికి భయపడి మళ్ళా తిరిగి ఆ పొరపాటు చేయడు. అది దావీదు యొక్క గొప్పతనం. అందుకే దేవుడు దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయవాడని అపోస్తుల కార్యాల్లో అండి 13వ అధ్యాయం 22లో పౌలు బోధించేటప్పుడు అక్కడ పిసిడియాలోని యాంటియోకియాలో బోధిస్తున్నప్పుడు దేవుడు ఈ మాట దావీదును గురించి పౌలు నోటి నుంచి పలుకుతారని. నా హృదయానుసారుడు. ఈ సౌలు రాజు అయినప్పుడు పట్టించుకోలేదు మందసాన్ని, న్యాయాధిపతులు పట్టించుకోలేదు. కానీ ఈయన మందసాన్ని తీసుకొని వస్తాడు. ఈ పొరపాటు చేస్తాడు కాబట్టి రెండోసారి అలా పొరపాటు చేయడు. 1వ దినచర్యలు మీరు చదివితే 15వ అధ్యాయంలో యాజకులు మోసుకొని రావాలి. ఏదైతే నియమాలు చెప్పాడో మోషేకి ఆ నియమాల ప్రకారమే తీసుకొని వచ్చి దేవుని కొరకు మోషే ఎట్లా గుడారం నిర్మించాడో దావీదు కూడా గుడారాన్ని నిర్మిస్తాడండి. నిర్మించి అది చాలా పెద్ద పండుగలాగా అప్పుడు నాట్యం ఆడుతూ మందసం యెరూషలేముకి వస్తున్నప్పుడు నాట్యం ఆడుతూ స్తుతి పాటలతో స్తుతి గీతాలతో మందసాన్ని తీసుకొని వచ్చి దావీదు నిర్మించినటువంటి గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మరి యాజకులు అక్కడ ఉంచుతారు పద్ధతి ప్రకారం అన్నమాట. అంతేకాదండి, మరి అంత పెద్ద గుడారం ఉండొచ్చు కదా అది. ఎందుకంటే అప్పుడు ఆయన ఆరాధన నియమాల్ని కూడా ఆయన చేస్తాడండి. ఇప్పుడు మనకి చర్చ్, మనకి మాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళకి యూదులు ఎలా ఆరాధించుకోవాలనేది ఈయన ఆరాధన క్రమాన్ని నియమిస్తాడనమాట. 1వ దినచర్యల్లోనే మనం చూస్తే 23వ అధ్యాయంలో 5వ వచనం అక్కడ ఆయన 4,000 మంది లేవీయులు దినమంతా దేవుణ్ణి స్తుతించడానికి ఏర్పాటు చేస్తాడండి. 4,000 మంది స్తుతించేటప్పుడు ఊరికే నోటితో కాదు, ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ ఆయన సొంతగా తయారు చేపిస్తాడంట. అసలు అలాంటి రాజు పుడతాడండి. సొంతగా తయారు చేయించి దేవాలయంలో, అంటే గుడారమే అనుకోండి, దావీదు గుడారం, ఇంకా దేవాలయం నిర్మాణం కాలేదు. వాళ్ళు 24 గంటలు దేవుని స్తుతించడం అన్నమాట. 4,000 మంది అంటే 1,000 మంది 6 గంటలు అనుకోండి. అలా విభజించి ఆపకుండా స్తుతి ఆరాధన ఆపకుండా దేవుని సన్నిధికి వెళ్తూ ఉంది. అక్కడి నుంచి ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. అంత కనెక్ట్ అయిపోతాడండి దావీదు. ఏ రాజు కూడా అలా చేయలేదు. తన ఎంత తినాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, త్రాగాలి, అలా ఉన్నారు. కానీ దావీదు అలా లేడండి. యేసు ప్రభు లక్షణాలని కలిగి ఉన్నాడనమాట. ఇంకా మీరు 1వ దిన వృత్తాంతాలు మీరు చదివితే దినచర్యలండి 22 నుంచి 24 వరకు దేవాలయాన్ని నిర్మించడానికి అన్ని బంగారు పాత్రలు, ఇంకా అన్నీ ఏమేమి అవసరం అవుతాయి, రాళ్ళు కొట్టించడము, పని వాళ్ళతో తలుపులు అంతా చేపిస్తాడండి. అప్పుడు దేవుడు వద్దు అని చెప్తారు, నువ్వు కట్టొద్దయ్యా, నీ కొడుకు కట్టాలి అంటే తను
పెద్దలందరినీ పిలిచి మరణించే ముందు నేను దేవాలయం కట్టాలనుకున్నాను, కానీ దేవుడు వద్దన్నారు. నీ కొడుకు సొలొమోన్ కడతాడని చెప్పారు. నా కొడుకు సొలొమోన్ పసివాడు, 30 సంవత్సరాలని. వాడికి ఇంకా ఏం తెలియదు. మీరందరూ తోడయుండి దేవునికి ఆలయాన్ని కట్టండి, నేను ఉవ్విళ్ళూరాను దేవునికి ఆలయం కట్టాలని అని చెప్పి అన్ని బాధ్యతలు అప్పగించి, ఇంకా బంగారం కావాలంటే తన సొంత బంగారం కూడా ఇస్తాడు, ప్రజలు కూడా ఇస్తారు. ప్రభా ఇదంతా నీదే కదా, నువ్వు ఇచ్చిందే తిరిగి మీకు ఇస్తున్నావు, ఏది మాది కాదయ్యా అని చెప్పి ఈ ప్రజల హృదయాల్లో ఎల్లప్పుడూ భక్తి భావం ఉండేటట్లు సాయం చేయి. చివరి ప్రార్థన అండి చేసి కొడుకుకి అంతా అప్పగించి, నాయన ఆజ్ఞలు పాటించయ్యా, దేవాలయం కట్టించు అని చెప్పి అప్పుడు ఆయన కన్ను మూస్తాడండి. ఆయన చివరి కోరిక అన్నమాట. ఇప్పటికీ ఒక దేవాలయం ఉంది యెరూషలేంలో, వాళ్ళ ఆరాధన క్రమము అని అంటే దావీదుని జ్ఞాపకం చేసుకోవాలండి మనం. అలాంటి దావీదు అన్నమాట. దేవుడు అంటారు, దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడు. ఇంకా 40వ కీర్తన 8వ వచనమండి. దావీదు ఏమంటాడంటే, ప్రభా నీ చిత్తం చేయుట నాకు పరమానందం. మీరు స్క్రీన్ మీద చూడండి. నీ ధర్మశాస్త్రం నా ఎదలో, నా హృదయంలో దాగి ఉంది. దావీదు దినానికి 7 సార్లు ప్రార్థన చేస్తాడు. రాత్రంతా కూర్చొని ధర్మశాస్త్రాన్ని చదివి ధ్యానిస్తాడు. అదే అంతోని వారు కూడా చేసింది. చాలామంది పునీతులు దావీదుని అనుసరించారు. అలాగే దినమంతా దేవుని స్తుతించేవాడు. ఆయన యేసుక్రీస్తు యొక్క లక్షణాల్ని కలిగి ఉన్నాడు. ఈ మహనీయుడైన దావీదు రాజును గురించి సిరాక్ రాస్తాడండి. మనం ఒకసారి చూద్దాం. నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి, రాసుకోండి. నేను కూడా రాసుకొని వచ్చే మీకు చెప్తా ఉన్నాను. బైబిల్ గ్రంథాన్ని రాశారు 40 మంది ప్రవక్తలు. అందువల్ల మనకి బైబిల్ గ్రంథం ఇప్పుడు అవైలబుల్గా ఉంది. రాయడం కూడా పాత నిబంధన హీబ్రూలో, నూతన నిబంధన గ్రీక్ భాషలో రాశారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో అన్ని భాషల్లో ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదవాలి, పాటించాలి అని. సిరాక్ గ్రంథం 47వ అధ్యాయము 2 నుంచి 11 వరకు అండి. సమాధాన బలిలో క్రొవ్వు వలె ఇశ్రాయేలీల నుండి దావీదు ప్రత్యేకించబడిన వ్యక్తి అండి దేవుని కొరకు. అతడు సింహములతో మేకపిల్లలతో వలె పోరాడెను, ఎలుగుబంట్లతో గొర్రె పిల్లలతో వలె తలపడెను. బాలుడుగా ఉన్నప్పుడే రాక్షసుని గొల్యాతును చంపి తన ప్రజల అవమానమును బాపెను. ఒడిసెలతో రాయి విసరి గొల్యాతు గర్వమనచెను. దావీదు మహోన్నతుడైన ప్రభువును ప్రార్థింపగా అతడు బలంను దయచేసెను. కనుక ఆ రాజు మహావీరుని చంపి తన ప్రజల శక్తిని విషదం చేసెను. ప్రజలు అతడు 10,000 మందిని చంపెనని కొనియాడిరి. మరియు అతడు కిరీటమును స్వీకరింపగా ప్రభు ఎన్నికకు నోచుకొనిన వాడు అని అతనిని స్తుతించిరి. అతడు చుట్టుప్రక్కలనున్న శత్రువులనెల్లా హతమార్చెను. విరోధులైన ఫిలిస్తీల పీచ మణచగా నేటి వరకును వారు మరలా తల ఎత్తరైరి. అతడు తాను చేయి పనులన్నింటను కృతజ్ఞతా భావముతో పవిత్రుడును మహోన్నతుడనైన ప్రభువును స్తుతించెను. తన సృష్టికర్త అయిన ప్రభువును ప్రేమించుచు పూర్ణ హృదయంతో అతనిని కీర్తనలతో వినుతించెను. పీఠం నెదుట గాయకులను నిలిపి వారిచే మధురమైన గీతములు పాడించెను. ఏడాది పొడుగున పండుగలను నెలకొల్పి వానిని వైభవోపేతముగా జరిపించెను. దినమంతయు దేవళము ప్రభు నామస్తుతితో ప్రతిధ్వనించునట్లు చేసెను. ప్రభు దావీదు తప్పిదమును మన్నించి అతని రాజ్యాధికారము సుస్థిరము చేసెను. అతనితో రాజ్య సంబంధమైన నిబంధనము చేసుకొని అతని రాజ్యము నిత్య వైభవముగా కొనసాగునట్లు చేసెను. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోక తండ్రి, దావీదు ఎలా మీ హృదయానుసారుడుగా మీరు ఏది కోరుకున్నారో దాన్నే చేశాడు. దినమంతా స్తుతిస్తూ రాత్రి కూర్చొని మీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రభా దినానికి 7 సార్లు ఆయన ప్రార్థన చేశాడు అని 119వ కీర్తనలో రాయబడి ఉంది. ప్రభా దావీదులాగా
మీ కొరకు హృదయాన్ని కలిగి ఉండి మా హృదయంలో మీ వాక్యం దాచుకొని వాక్యం ప్రకారం జీవించేటట్లు మీ చిత్తం చేసేటట్లుగా మీ హృదయానుసారులుగా ఉంటూ మీరు కోరిన సమస్తాన్ని చేసే కృపని పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దావీదులాగా దేవుని చిత్తం చేసే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.